అసలు వీళ్ళు మీడియా ప్రతినిధులైనా లేకపోతే పార్టీ కార్యకర్తల అనే ఒక సందేహం వస్తూ ఉంది. నిన్న రాప్తాడులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకి మీడియా ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. సో ఈ మీడియా ప్రతినిధుల ఆలోచన ఎలా ఉందంటే, కొంతమంది ప్రతినిధులు అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీని దించి తమకు కావలసిన పార్టీని అధికార పీఠం ఎక్కించాలనేటువంటి ఉద్దేశంతో ఏకైక ఎజెండాతో వార్తల్ని వాస్తవాలను పక్కన పెట్టి బురద జల్లే ఈ యొక్క మీడియాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది పాత్రికేయుల అత్యుత్సాహం వల్ల జరుగుతున్న ఘటనగానే నిన్న జరిగినటువంటి ఘటనను భావించవలసి వస్తుంది. ఈ యొక్క సిద్ధం సభకి పిలవని పేరంటానికి వచ్చినట్టు వచ్చి ప్రొవోకేట్ వ్యవహారాలు చేస్తూ ఉంటే పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు కొంతమంది పార్టీ నేతకు ప్రాణమిచ్చే కార్యకర్తల్లో ఆగ్రహం అనేటువంటిది రావడం సహజం. ఆహ్వానం అందుకున్నటువంటి 150 మంది పైగా ప్రతినిధులు అక్కడికి వచ్చారు కదా. వివిధ మీడియా ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడాను వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఈ బాపతి వ్యవహారం చూస్తూ ఉంటే కొంతమంది చేసేటువంటిది బంగారు పుట్టలో అనవసరంగా వేలు పెడితే చీమలు ఊరుకోవాలా? ఊరుకోవు కదా. ఇటువంటి ఆలోచన చేయాల్సినటువంటి విషయం మనం ఉంది. జర్నలిస్టుగా పని చేయాలి, వాళ్ళు కార్యకర్తలు కాదు కదా అనేటువంటిది ఒకటి. అదేవిధంగా ఏదో నానాక జరిగిపోయిందని, ఎప్పుడు కూడా మీడియా మీద దాడులు లేవని, ఏదో నానా రగ్గలు పెడుతున్నారు కదా. సాక్షి పాత్రికేయుల మీద, సాక్షి మీడియా ప్రతినిధులపైన మామూలుగా వీరంగం చేసినటువంటి రోజులు మర్చిపోయారా? ఈరోజు మురుసుపల్లి షర్మిల మాట్లాడుతూ మీడియాకే ఏదో లేదు అంటుంది. అమ్మా, మీడియా అనేటువంటిది ఇక్కడ మాట్లాడాల్సింది తెలుగుదేశం కార్యకర్తలు మీడియా రూపంలో వచ్చి నానా గలాబా సృష్టిస్తున్నారు. అంతమంది జనాలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి 2 కుర్చీలు ఖాళీగా, అది స్టేజ్ అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటుంది కదా, ఆ ఫోటోలు తీసేసి ఫోటోలు పంపించడము, ఏదో ఇలాంటి అశ్లీలమైనటువంటి వార్తలు వడ్డీ వారించేటువంటి విధంగా వాళ్ళని చూస్తూ ఉంటే అసలు మీడియా ప్రతినిధులు అనుకోవచ్చా? ఈ యొక్క రంకు మీడియా అనొచ్చా? ఈ బొంకు మీడియాలో ఇక రామోజీరావు దగ్గర నుంచి రాధాకృష్ణ వరకు వీళ్ళు చేసేటువంటి ఈ రంకు వ్యవహారాలన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడిని అధికారంలో కూర్చోబెట్టాలి, మంచి చేసే ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప నువ్వు చెప్పినట్టు ఇక్కడ మీడియాకి ఏమీ జరగలేదు. మీడియా దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జగనన్న ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి వాళ్ళకి పూర్తి భద్రత కూడా ఇస్తుంది. అది జగనన్న సర్కార్, ఇది మనందరి సర్కార్. రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అన్ని మీడియాలను ఒకేలా చూసుకునేటువంటి ఏకైక గొప్ప లక్షణం కలిగినటువంటి వ్యక్తి జగనన్న అని మరోసారి మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నా.